జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరిన్కి సంబంధించిన అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఒక హెల్దీ హ్యూమన్ అసలు ఎన్నిసార్లు యూరిన్కి వెళ్తే అది సరిగా హెల్దీగా ఉన్నట్లు, అంతేకాకుండా యూరిన్కి సంబంధించిన అనేక రకాల ఇష్యూస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నైట్ టైం కూడా చాలామంది ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు, ఎట్లా తగ్గించుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. మ్యామ్ జనరల్గానే అసలు యూరిన్ వెళ్ళినప్పుడు నురగొస్తుందని, ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళానని, ఇలా తరచుగా అనేక రకాల డౌట్స్ అనేవి ఉంటాయి. ఒక హెల్దీ హ్యూమను ఇన్నిసార్లు యూరిన్కి వెళ్తే వాళ్ళు హెల్దీగా ఉన్నట్లంటే ఏంటి? యాక్చువల్లీ మన యూరిన్ చేసి వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అనేది చెప్పేయచ్చు. అంటే ఇప్పుడు మనం మామూలుగా ల్యాబ్కి పంపిస్తున్నాం, కానీ ఈవెన్ యోగాలో కూడా మేము ఎవరైనా ఇక్కడ అంటే మనకి ఇన్ హౌస్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు, ఇన్ హౌస్ ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళ టెస్ట్ యూరిన్నే చూస్తాం. ఆ యూరిన్ బట్టి, ఆ కలర్ని బట్టి వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారు అని. అంటే హెల్దీగా ఉన్న పర్సన్కి యూరిన్ కలర్ వచ్చేసి చాలా లైట్, అంటే పేల్ ఎల్లో ఉంటుంది అన్నమాట. ఎల్లో ఉంటుంది, చాలా లైట్గా ఉంటుంది. అది నాట్ ఎల్లో అనుకో, వైట్ లైట్గా కలిపితే ఎలానో ఉంటుంది, అలా ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్ళాలి అని అంటే వాళ్ళు తాగే లిక్విడ్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఒక 4-5 సార్లు హెల్దీ యూరిన్ 4-5 సార్లు వెళ్తే సరిపోతుంది వాళ్ళు హెల్దీగా. కానీ వాటర్ ఎక్కువ తాగేవాళ్ళు, ఇప్పుడు జ్యూసెస్ ఎక్కువ తాగేవాళ్ళు, వాటర్ ఎక్కువ తీసుకునేవాళ్ళు ఇప్పుడు 3 లీటర్స్ అండ్ 4 లీటర్స్ 5 లీటర్స్ కూడా తాగుతున్నారు. అవును. సో నువ్వు 5 లీటర్స్ వాటర్ తాగేవంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవ్రీ 1 అవర్ తాగుతా వెళ్తే నువ్వు ఒక 4-5 సార్లు కాదు, ఎందుకంటే కిడ్నీ ఫిల్టర్ చేస్తూనే ఉండాలి. అది వాళ్ళకి అలా తాగే వాళ్ళకి వాళ్ళకి వైట్గానే వస్తుంది, వాటర్ కలర్లోనే వస్తుంది. వైట్ రాకూడదు కదా మ్యామ్? మరీ అంత వెయిట్ అంత అంటే రావచ్చు, కానీ అన్ని సార్లు యూరిన్కి వెళ్ళడం అనేది అంటే కిడ్నీ మీద ప్రెషర్ కదా. అది అంత వాటర్ అయినా ఈ బ్లడ్ అయినా ఏదైనా లిక్విడ్లో ఫిల్టర్ చేసేది మనకి కిడ్నీని. కాబట్టి వాటర్ మంచిదే, అలా అని చెప్పేసి లీటర్లు నీళ్ళు తాగకూడదు. పర్ డే 3 లీటర్ నుంచి 4 లీటర్స్ వరకు చాలు. 3 లీటర్స్ అంటే ఎంత? 12 గ్లాసెస్. అంటే మన గ్లాసెస్, వాటర్ గ్లాసెస్ కనుక మనం కౌంట్ చేస్తే 8 to 10 గ్లాసెస్. నువ్వు ఇంకా ఎక్కువ తాగే అలవాటు ఉంది అని అంటే అంతే 3 లీటర్స్. 3 లీటర్సే అసలు. ఇప్పుడు మా దాంట్లోకి వెళ్తే, నిజంగా యోగిక్ లైఫ్లోకి వెళ్తే, అంటే ఇప్పుడు ఇక్కడ ఇలా చెప్తున్నాం కదా, యోగిక్ లైఫ్ అంటే మేము ప్రాక్టీస్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంటేక్ తక్కువ కదా, అలాగే అవుట్ కూడా తక్కువ ఉంటుంది. అవును. కూర్చున్నాం అనుకోండి, సపోజ్ మార్నింగే మేము కూర్చుంటాము, కొన్ని అవర్స్ దాంట్లో మేము వాటర్ తాగము, లేకపోతే ఫుడ్ తినము ఒక్కొక్కసారి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అంటే ప్రాక్టీస్లో ఉన్నప్పుడు చెప్తున్నాను నేను, యోగిక్ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు ఏమీ అవసరం ఏమి ఉండదు. అంత వాటర్ అది ఏదైతే ఉందో మార్నింగ్ తాగేస్తాం కదా. ఎక్కువ వాటర్ తాగాలి మంచిది తాగండి, డీహైడ్రేట్ అవుతుంది అని చెప్పి లీటర్లు నీళ్ళు తాగిన వాళ్ళకు కూడా డీహైడ్రేషన్ ఎందుకు వస్తుంది? సెల్ ఎందుకు అబ్జార్బ్ చేయట్లేదు? ఎందుకు అబ్జార్బ్ చేయట్లేదంటే సెల్ అబ్జార్బ్ చేస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. నువ్వు నీళ్ళు తాగుతున్నావు, పొట్టలోకి వెళ్తున్నాయి, ఆ తర్వాత కిడ్నీకి వెళ్తున్నాయి, ఫిల్టర్ చేస్తుంది, అన్ని నీళ్ళు బయటకు వస్తున్నాయి. కానీ సెల్ని వాటర్ని అబ్జార్బ్ చేయాలంటే మెగ్నీషియం కావాలి. మెగ్నీషియం మాలిక్యూల్ ఏదైతే ఉందో అది హంగర్ మాలిక్యూల్ అంటామట. అంటే తనకి దాహం ఎక్కువ, అప్పుడు అది ఏం చేస్తుంది? వాటర్ని తాగుతుంది అనమాట. ఆ మెగ్నీషియం మాలిక్యూల్ అనేది ఎక్కడుంటుంది? మన సెల్లో ఉంటుంది. అంటే ప్రతి కణంలో కూడా ఉంటుంది. ఒక్కొక్క కణంలో ఈ మెగ్నీషియం ఉంటేనే వాటర్ సక్ చేస్తుంది. తక్కువని వాటర్ సక్ చేసేస్తుంది. సక్ చేసినప్పుడు నీకు డీహైడ్రేషన్ తగ్గుతుంది. నీకు ఆల్రెడీ మెగ్నీషియం ఆ మాలిక్యూల్ తక్కువ ఉంది, నువ్వు 5-6 లీటర్లు నీళ్ళు తాగుతున్నావు, అయినా నీకు ఉపయోగం లేదు. డీహైడ్రేషన్ ఉంటూనే ఉంటుంది. ఆ డీహైడ్రేట్ అయిపోతున్నారు మీరు, వాటర్ తాగండి అని చెప్తారు జనరల్గా. అంటే ఇది ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం, ఎందుకు ఇంత వాటర్ తాగుతున్నారు అని చెప్పి. వాటర్ అబ్జార్బ్ అవ్వట్లేదు, డీహైడ్రేట్ అవుతుంది అని అంటే మినిమం వాటర్ మనం
ఒక 10 గ్లాసెస్ తాగుతున్నావు రోజుకి, 2 లీటర్లన్నర తాగుతున్నావు అని అనుకుందాం. అనుకున్నప్పుడు అది చాలు. ఎందుకు మనకి డీహైడ్రేషన్ వస్తుంది? ఎందుకు ఫిల్టర్ అవ్వట్లేదు అని అంటే, నీకు మాలిక్యూల్ ఏదైతే ఉందో మెగ్నీషియం మాలిక్యూల్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రతి కణానికి. అది ఉంటే సెల్ వాటర్‌ని అబ్జార్బ్ చేస్తది. వాటర్ ఎప్పుడైతే అబ్జార్బ్ చేసిందో అప్పుడు నీకు డీహైడ్రేషన్ ఉండదు. అలా రోజు వాటర్ తాగుతా పోతే మనం పని చేసుకోవాలి కదా! ఇంక బాత్రూమ్ దగ్గర ఒక కుర్చీ ఏసుకొని కూర్చోవాలి. 8 లీటర్స్ ఆఫ్ వాటర్ అని కూడా చెప్తారు కదా మ్యామ్ మరి. 8 లీటర్స్ వాటర్ అసలు ఎందుకు తాగుతారు 8 లీటర్స్ వాటర్? 8 లీటర్స్ వాటర్ కిడ్నీ చాలా ముందే అలసిపోతదది. కిడ్నీ నీకు ఒక 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు అది డిజైన్ చేసి వచ్చింది. దాన్ని మీరు 40 సంవత్సరాలకే దాన్ని వాడేస్తే ఇష్టం వచ్చినట్టు, 40 సంవత్సరాల తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అవును. ఇప్పుడు ప్రోటీన్ అని తినేసి లివర్ ఇష్యూస్. తర్వాత ఈ వాటర్ అని తినేసి కిడ్నీ ఇష్యూస్. ఇంకోటి యురేత్రా. మీకు యురేత్రాలో ఎప్పుడు అది పాస్ అవుతూనే ఉండాలి. మీకు మన సిస్టమ్ ఎలా ఉంది అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ప్రతిదీ కూడా కిడ్నీ టైం ఏంటి, లివర్ టైం ఏంటి, హార్ట్ టైం ఏంటి, అబ్డామెన్ టైం ఏంటి, ఈ టైమింగ్స్ అసలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఏ ఆర్గాన్ మనకి బాగా పనిచేస్తుంది, ఎప్పుడు మనకు అవసరం అనేది ఒక మనకి అర్థం చేసుకుని నిత్య జీవన విధానం అని చెప్పేసి మన పెద్దలు ఆల్రెడీ మన యోగులు ఋషులు అంతా రాసి పెట్టేశారు మనకి. కానీ మనకి ఏంటంటే పాతది ఏదైనా చెప్తే నచ్చదు. ఏదో ఒక కొత్త చెప్పాలన్నమాట. ఎప్పుడు వినంది ఏదైనా వింటే అది ఏంటో ఎప్పుడు ఎవరు చేయలేంది, ఎక్కడ వినలేంది, నేనే చేస్తున్నాను అనే ఒక ఫీలింగ్ బాగా అందరికీ ఫీడ్ అయిపోయి ఉంది. ఎంత చెప్పినా వినే పరిస్థితిలో లేరు. ఇప్పుడు నేను వాటర్ తాగాలి, నేను ఎన్ని లీటర్లు తాగాను, 5 లీటర్లు తాగాను, 6 లీటర్లు తాగాను, 8 లీటర్లు తాగాను. మళ్ళీ చూస్తే స్కిన్ చూస్తే డీహైడ్రేషన్. అవును. మరి అసలు ఈ మెగ్నీషియం మాలిక్యూల్ ఎలా వస్తుంది నీకు? ఇట్స్ సింపుల్. మనకి మెగ్నీషియం ఎలా వస్తుందండి అంటే మెగ్నీషియం టాబ్లెట్స్ వేసేసుకుందామా? అట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకి సాల్ట్, కెలిటిక్ సాల్ట్ ఉంటుంది. ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ కెలిటిక్ సాల్ట్. ఈ సాల్ట్ను అలాగే కెలిటిక్ సాల్ట్లో ఉన్నాయని లేకపోయినా కూడా మనకి మైన్స్ నుంచి వచ్చే హిమాలయన్ సాల్ట్ ఉంది కదా, రాక్ సాల్ట్, ఆ సాల్ట్ కూడా పర్వాలేదు. పింక్ సాల్ట్ ఇంత ఒక చిన్న ముక్క, అది చాలా చిన్న ముక్క తీసుకుని నాలుక మీద పెట్టుకుని అది కరిగిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగండి. అలా రోజు చేశారనుకోండి, మీకు కావలసిన మెగ్నీషియం ఆ మాలిక్యూల్ అనేది సెల్కి అందుతుంది. నాలుక మీద ఎందుకు పెట్టుకోవాలంటే ఇమ్మీడియట్లీగా ఆ నాలిక ఏదైతే ఉందో మనకి ఆ మ్యాంబ్రెన్స్, సెల్ మ్యాంబ్రెన్స్కి వెళ్ళిపోతుంది అనమాట డైరెక్ట్గా. దానికోసం నాలుక మీద పెట్టుకుని అది కరిగిన తర్వాత వాటర్ తాగండి అని చెప్పి. సో ఎంత వాటర్ రావాలి, మీరు అడిగింది ఏంటి, కలర్ ఏంటి అనేది. ఇప్పుడు మనం సపోజ్ ఇవాళ బీట్రూట్ జ్యూస్ తిన్నాం, లేకపోతే బీట్రూట్ తాగేమో అని అనుకోండి, మీ కలర్ యూరిన్ కలర్ ఎల్లోనే వస్తుంది. యూరిన్ కూడా వస్తుంది. క్యారెట్ బాగా, ఇప్పుడు బీట్రూట్లో బాగా బీట్రూట్ బాగా తిన్నప్పుడు ఈవెన్ మేము మూత్రంలో తేడా వస్తుంది, కలర్ కొంచెం ఎల్లోయిష్ వస్తుంది. సో మనం బాగా ఎల్లో ఒక 2 గ్లాసులు ఆరెంజ్ జ్యూస్ తాగాం, లేకపోతే 2 గ్లాసులు అచ్చంగా ఒక క్యారెట్ జ్యూస్ తాగామనుకోండి, అప్పుడు కూడా మీ యూరిన్లో కలర్ మారుతుంది. సో కొంచెం డార్క్గా కనపడవచ్చు నార్మల్గా. సో కలర్ ఎప్పుడూ కూడా లైట్గా ఉండాలన్నమాట, డార్క్గా మారకూడదు. మరీ డార్క్గా ఉంటే మనం చెక్ చేసుకోవాల్సింది. డేలో ఒక 4 to 5 టైమ్స్ వెళ్తే అది హెల్దీ హ్యూమన్. హెల్దీ 4 to 5 టైమ్స్ అనేది హెల్దీ. 4 టైమ్స్ కూడా హెల్దీ. ఏంటి డే టైం చెప్తున్నా. అసలు మనకి ఏంటి తెలుసా, నైట్ అసలు పడుకునేటప్పుడు ఒక్కసారి మనం వెళ్ళొచ్చేసాం అనుకోండి, బాత్రూమ్కి వెళ్ళొచ్చేసిన తర్వాత పడుకుంటే మార్నింగ్ వరకు వెళ్ళకూడదు హెల్దీ పర్సన్ అయితే. ఊరికి లేస్తున్నారు అంటే యు ఆర్ నాట్ ఎ హెల్దీ. ఏంటి 10ంటికి ఒకసారి, 12ంటికి ఒకసారి, 2ంటికి ఒకసారి, 3ంటికి ఒకసారి అట్లా లేచారనుకోండి, లేస్తే మీరు హెల్దీగా లేనట్టే. వాళ్ళు నిద్ర పోనట్లేగా, ఇంకా నిద్ర చాలా డిస్టర్బ్ అవుతుంది. కనీసం నువ్వు సౌండ్ స్లీప్లో కదలకుండా పడుకోవాలి అంటే ఒక 5-6 గంటలు పడుకోవాలి నువ్వు. కనీసం 5 hours సౌండ్ స్లీప్లో ఉండాలి. సౌండ్ స్లీప్లో ఉండాలి అంటే నువ్వు 9కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, మీరు లేట్గా పడుకుంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్ చూసుకోండి, ఎప్పుడు వెళ్తారు వాళ్ళు, మెల్లగా 12 o'clock పడుకునే వాళ్ళు ఉన్నారు, 1 o'clock పడుకునే వాళ్ళు ఉన్నారు. ఆ టైంకి నువ్వు పడుకుంటే నీకు ఆటోమేటిక్గా నీ బాడీ నేచర్ని బట్టి నీకు 4కో ఎప్పుడో మెలకు వస్తుంది.
అక్కడి నుంచి ఏదో కష్టపడి వెళ్ళి నిద్రపోవటమే తప్ప అది సఫిషియంట్ స్లీప్లోకి వెళ్ళలేరు. ఎందుకంటే న్యాచురల్గా నీ బాడీకి మెలటోనిన్ అంతసేపు ఉండదు. మన హార్మోన్ మెలటోనిన్ రిలీజ్ అయ్యేది ఎప్పుడు రాత్రి 8 కాడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. అది చీకటి పడిందంటే స్టార్ట్ అవుతుంది మనకి. సో చూడండి, మనము అంటే మనం పడుకునే విధానం కానీ, మనం తీసుకునే ఆహారం కానీ, మన జీవన శైలి కానీ ఇదంతా ఉంటుంది. ఊరికే నీళ్ళు తాగేస్తే డీహైడ్రేషన్ తగ్గిపోతుంది. నా నా కలర్ నా ఎల్లోయిష్గా ఏమీ లేవట్లేదు కాబట్టి ఐఎమ్ హెల్దీ అంటే కుదరదు. మూత్రం అనేది నైట్ అలా గనక కనీసం పెద్దవాళ్ళు అనుకోండి, బాగా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు డెఫినెట్గా 2 తర్వాత లేస్తారు. అదేమో ఆలోచించాల్సిన విషయం ఏం కాదు. హెల్దీనే. తొందరగా పడుకో, తొందరగా లేవు. ఎందుకంటే న్యాచురల్ కాల్స్ అనేవి ఎర్లీ ఉంటుంది. నీ నిద్రపోయి డిస్టర్బ్ అయిపోయి నీ బాడీలో ఉన్న మెటబాలిక్ అంతా మొత్తం చేంజ్ అయిపోయి నీ టైం మార్చేసి నీ ఆర్గాన్ టైంని కూడా నువ్వు మార్చలేవు. నువ్వు మారిపోవచ్చు, నువ్వు రాత్రంతా పడుకోవచ్చు, రాత్రంతా పని చేయొచ్చు, రాత్రంతా నువ్వు వర్క్ చేయొచ్చు, కానీ నీ ఆర్గాన్స్ చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోతాయి. ఈవెన్ నీ హార్ట్, ఈవెన్ లివర్, ప్యాంక్రియాస్, నీ స్టమక్, నీ ఇంటెస్టైన్స్, ఎవ్రీథింగ్ డిస్టర్బ్ అయిపోతాయి. డిస్టర్బ్ అయినప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నేను స్ట్రెస్లో ఉన్నాను అనుకుంటారు, కానీ నాకు స్ట్రెస్ వలన డయాబెటీస్ వచ్చింది, స్ట్రెస్ వలన నాకు లివర్ ఇష్యూ, స్ట్రెస్ వలన కిడ్నీ ఇష్యూ అని అనుకుంటున్నారు, కానీ నీ స్ట్రెస్ ఎక్కడి వరకు వెళ్ళింది అంటే ఆర్గాన్ వరకు వెళ్ళిపోయింది. అవును. అందుకే ఊరికే నీళ్లు తాగడం అనేది అంత మంచిది కాదు. ఇప్పుడు దాహం అయినప్పుడు నీళ్లు తాగండి. దాహం అవ్వదు అని అంటే గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా రోజుకి 3 లీటర్లు నీళ్లు తాగడానికి ట్రై చేయండి. ఈ 3 లీటర్లలో కూడా మీకు పాలు వస్తాయి, మజ్జిగ వస్తుంది, ఏమైనా జ్యూస్ తాగితే వస్తాయి, అవి కూడా కౌంట్లోకి వస్తాయి. అంటే మనం లిక్విడ్ రూపంలో మజ్జిగ తాగుతున్నాం అనుకోండి, అది కూడా లిక్విడే కదా, దాంట్లో ఉన్నది కొంచెమే ఉంటుంది, మిగతాదంతా వాటరే ఉంటుంది మజ్జిగలో కూడా. సో వీటితో కౌంట్ చేసుకుంటే కూడా 3 లీటర్స్ సరిపోతాయి. మీకు డీహైడ్రేషన్ ఉంది, లేకపోతే స్కిన్ డ్రైనెస్ ఉంది, లేకపోతే ఐ డ్రై అయిపోతున్నాయి, డీహైడ్రేట్ అయిపోతుందని ఊరికే నీళ్లు తాకండి. మీకు మెగ్నీషియం మాలిక్యూల్ లేదు కాబట్టి ముందు మెగ్నీషియం బాడీ అబ్జార్బ్ చేసేటట్టుగా ఉంటే ఆటోమేటిక్గా మీరు తాగిన వాటర్ బాడీ అబ్జార్బ్ చేస్తుంది. అయితే మ్యామ్, కొందరికి యూరిన్ వెళ్ళినప్పుడు నురగ వస్తూ ఉంటుంది అని చెప్తారు, అది ఎందుకు? ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఒకవేళ సపోజ్ ఈ కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా, ఎక్కువ స్టోన్స్ ఉన్నా కూడా మీకు ఆ నురుగు అనేది వస్తుంది. ఏదైనా కూడా నురగలాగా ఫోమ్ లాగా వస్తే అది అసలు మంచిది కాదు. సంథింగ్ నీ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు, లేకపోతే స్టోన్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే సమ్ ఇష్యూ ఖచ్చితంగా ఉంది. ఆ ఫోమ్ వస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. లేకపోతే వాళ్ళు చెప్పిన ఏవైతే టెస్ట్లు ఉన్నాయో, అల్ట్రాసౌండ్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ మధ్య ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే అందరూ మాట్లాడింది నాలెడ్జ్ అనేది ఇట్స్ మంచిదే, కానీ అసలు డాక్టర్స్తోనే పని లేదు అనే దానికి వెళ్ళిపోతున్నారు అందరూ. ఇప్పుడు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. డాక్టర్ డిసైడ్ చేస్తాడు నువ్వు ఏం టెస్ట్ చేయాలి అనేది. సరే, మీరు వాళ్ళ మెడిసిన్స్ అనేవి ఎంతవరకు అనేది దాని మీద మీరు సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకుని మీరు మొదలు పెట్టచ్చు, అది వేరే విషయం. కానీ నీకు డాక్టర్ డిసైడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, డీపర్ అండ్ డీపర్ స్టడీ చేసి వచ్చిన వాళ్ళు. అంటే పైన స్టడీ కాదు. ఎనాటమీ మామూలుగా అందరూ చెప్పేస్తారు, బాడీ ఎనాటమీ, కానీ డీపర్ టిష్యూ ఎనాటమీ, డీపర్ ఒక కణం గురించి అది ఎలా పనిచేస్తుంది, ఒక్క కణంలో ఎన్ని ఉంటాయని చదువుకున్న వాళ్ళే డాక్టర్స్. వాళ్ళు 7 years 8 years చదువుకుంటారు డాక్టర్స్ అంటే. అండ్ ప్రాక్టీస్ అండ్ సర్జరీస్ ఇవన్నీ కూడా. ఆయుర్వేదంలో కూడా సర్జరీస్ ఉన్నాయి, అట్లా అని ఏం లేదు. నేనేమంటాను అనంటే, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ గో టు డాక్టర్. డాక్టర్ డిసైడ్ చేయాలి, అమ్మా నీకు ఈ ప్రాబ్లం ఉంది అనేది. తర్వాత నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు చేయించుకుంటావా, నువ్వు మందులు వాడతావా, నువ్వు ఈ ఆయుర్వేద వాడతావా, లేకపోతే ఇంకోటి ఏదైనా వాడతావా, అది నీ ఇష్టం. సో కాబట్టి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. మీకు యూరిన్లో నురుగు వస్తున్నా, మరీ డార్క్ కలర్ వస్తున్నా, మరి కొంతమందికి రెడ్ కలర్ కూడా వస్తుంది, రెడ్గా ఏమన్నా యూరిన్ పాస్ అవుతున్నా, మీరు ఇమీడియట్లీగా వెళ్ళాల్సింది ఎక్కడికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీరు యూరిన్లో ఇలా హోమ్ వస్తుంది, లేకపోతే డార్క్గా వస్తుందని చెప్పి
ఒక యోగా ఎక్స్పర్ట్ దగ్గరకో లేకపోతే ఒక డైటీషియన్ దగ్గరకో ఏదో డైటీషియన్ కోర్స్ చేసిన వాళ్ళ దగ్గరకో ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, ప్రాపర్ వాళ్ళు డిసైడ్ చేయాలి. సో ఇలాంటి ఇష్యూస్ ఏమి తేడా వచ్చినా సరే మనం ఖచ్చితంగా మనం వెళ్ళి చెక్ చేయించుకోవాలి. అంతేగాని చాలామంది ఏం చేస్తారు అంటే కొంచెం కలర్ మారగానే నాకు వాటర్ తగ్గిపోయింది అని చెప్పేసి వాటర్ తాగుతూ ఉంటారు. ఈ చెప్పేవాళ్ళు కూడా అలానే చెప్తా ఉంటారు, 6 లీటర్ తాగండి 7 లీటర్లు తాగండి అని ఊరికే నీళ్ళు తాగిపిస్తూ ఉంటారు. కానీ అది ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్ అనేది వైద్య నిపుణుల దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళి అది ఏంటి అనేది మీరు చెక్ చేయించుకుని అది దాని క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి అనేది ఆలోచించుకోవాలి. సో వాటర్ అనేది కొంచెం లైట్ ఎల్లో వస్తే ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కొంతమంది మెడికేషన్లో ఉన్న వాళ్ళకి కూడా వేరే వేరే వాళ్ళు వేసుకునే మెడిసిన్స్ని బట్టి కలర్ చేంజ్ ఉంటుంది. అలాగే మనం తినే ఆహారంలో ఏమన్నా ఇలాంటి ఇప్పుడు అంతెందుకు మీరు డ్రాగన్ ఫ్రూట్ తినండి, పింకిష్ ఒకటి ఉంటుంది వైలెట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్. సో మీ మోషన్ కూడా అదే, స్టూల్ కూడా అదే కలర్ వస్తుంది, ఈవెన్ యూరిన్ కూడా మీకు కొంచెం కలర్ మారుతుంది. సో మనం తినే ఆహారంలో కూడా అలాంటి డార్క్ కలర్స్ అలాంటివి ఉన్నప్పుడు కొంచెం చేంజెస్ ఉంటాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తున్నానంటే వాటర్ అనేది ఎవరు దాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. వాటర్ అనేది అందరికీ ఒకేలాగా వాటర్ తాగాలని ఏమి ఉండదు. నా బాడీకి నాకు పిత్త బాడీ అంటే హీట్ బాడీ అనుకోండి, నాకు ఎక్కువ దానితో నేను వాటర్ తాగుతూ ఉండొచ్చు, లేదు మీకు కొంచెం తక్కువ తాగొచ్చు. సో బాడీ వాళ్ళ తత్వాన్ని బట్టి బాడీకి వాటర్ అనేది వాళ్ళు తాగుతారు. అంతేగాని నువ్వు ఖచ్చితంగా నువ్వు వెయిట్ రిడక్షన్లో 6 లీటర్లు నీళ్ళు తాగాలి అయితే 8 లీటర్లు నీళ్లు తాగాలి అని చెప్పడం అనేది మంచిది కాదు. ఇవన్నీ ఎక్కడ కూడా రీసెర్చ్లో, ఏ రీసెర్చ్లో కూడా, ఈవెన్ మోడర్న్ రీసెర్చ్లో కానీ ఓల్డెన్ డేస్లో పాత రోజుల్లో రీసెర్చ్లో కానీ ఎక్కడ కూడా ఇంత తాగమని లేదు. నిజంగా మనం అంత ఎక్కువ దాహం అవుతుంది, ఎక్కువ నీళ్ళు తాగుతున్నానంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు ఇంత డ్రై అవుతుంది, ఏమన్నా మనకి థైరాయిడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఎందుకు డీహైడ్రేషన్ ఇంత తొందరగా అవుతుంది, ఇంటర్నల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అంతే కదా, నేను వాటర్ తాగండి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా. ఇది ఏది తాగినా కూడా కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి, కిడ్నీని తొందరగా వాడేయకండి. ఏ మిషన్ అయినా మనం 24 గంటలు వాడేసామనుకోండి అది ఎప్పుడో పాడైపోతుంది తొందరగా. మనకి మన లోపల ఉన్న ఏవైతే ఆర్గాన్స్ అవయవాలు ఉన్నాయో అవి బయట నుంచి లేవు, బయట దొరకవు. మిషన్స్ అయితే మళ్ళీ తయారు చేసుకుని మళ్ళీ తీసుకొచ్చి పెట్టేస్తాం, కానీ మనం అలా కాదు కదా, దట్స్ అ ఫారిన్ బాడీ అయిపోతుంది లోపల. అందుకని ఏదైనా ఆహారమైనా, నీరైనా, ఆలోచనలైనా, అలవాట్లైనా ఏదైనా కూడా ఒక మితంగా ఉండాలి. ఈవెన్ ఆలోచనలు కూడా మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తే బాడీ 100 సంవత్సరాల కోసం మనకి లోపల తయారైన అవయవాలన్నీ కూడా ముందే పాడైపోయి మెడికేషన్లోకి వెళ్ళిపోయి సర్జరీలోకి వెళ్ళిపోయి దాన్ని విపరీతంగా వాడేయడం వల్ల లైఫ్ స్పాన్ తగ్గిపోవడం తప్ప ఉపయోగం లేదు. సో తక్కువ తినండి, తక్కువ తాగండి, తక్కువ మాట్లాడండి, ఎవ్రీథింగ్ లిమిటేషన్లోకి వచ్చేస్తే మీరు నేచర్కి ఎప్పుడు దగ్గరగా ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. సో యూరిన్ అనేది ఖచ్చితంగా రోజుకి 4 నుంచి 5 సార్లు వెళ్తే దట్స్ ద హెల్దీ. అంతకన్నా ఎక్కువ సార్లు వెళ్తున్నారు అని అంటే మీరు కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంకొంతమందికి కంట్రోలింగ్ ఉండదు. కంట్రోలింగ్ లేనప్పుడు దానికి మంచి యోగాలో కొన్ని ముద్రాస్ ఉన్నాయి, బంధాస్ ఉన్నాయి, బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. అవి కనుక నేర్చుకుంటే ఒక 3 నెలలు ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ మీకు బ్లాడర్ కంట్రోలింగ్ అనేది వచ్చేస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. యూరిన్ కలరు పేల్ ఎల్లో లాగా ఉండాలి. ఒక హెల్దీ ఇండివిజువల్ 4 to 5 times డిపెండ్స్ ఆన్ దేర్ వాటర్ ఇంటెక్ వాళ్ళు వెళ్తే మంచిది. ఇంకా నైట్ యూరిన్ వెళ్ళకుండానే ఉండాలి. అది ఎక్కువసార్లు నైట్ కూడా యూరిన్ వెళ్తున్నారంటే వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నట్లే. సో యూరిన్లో నురుగా కనిపిస్తుందంటే ప్రోటీన్ లీక్, కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయని తెలుసుకోవాలి. ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఎవరో చెప్పారని 8 liters ఆఫ్ వాటర్ అనేది తీసుకోకూడదు. దాహమైనప్పుడు వాటర్ తీసుకోవాలి. 3 liters ఆఫ్ వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.